కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. వైసీపీలో తాను కొనసాగలేనని చెప్పారు. ఆయన ఎంపీగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి ఉందని, జగన్ను కలిసేందుకు 10 సార్లు ప్రయత్నం చేసినా కుదరలేదన్నారు. వైసీపీ విధానం సరిగా లేదని, పేదలకు పథకాల ద్వారా కొంత సాయం అందుతున్నా రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం జరగడం లేదన్నారు ఎంపీ సంజీవ్ కుమార్. ఎంపీ సంజీవ్ కుమార్తో మా కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. ఎంపీకి మరో కీలక నేత రాజీనామా చేశారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ పార్టీ పదవికి, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ప్రస్తుతం మనతో ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. సార్, ఏంటి అసలు ప్రధాన కారణం ఏంటి? ఫస్ట్ టైం ఎంపీగా గెలిచారు, ఇప్పుడు ఒక్క టర్మ్ అవ్వగానే పార్టీకి రాజీనామా చేస్తున్నాడు. అంత విరక్తి వచ్చిందా రాజకీయాల మీద? రాజకీయాల మీద విరక్తి లేదండి. అంటే నేను ఒక పార్టీ తరఫున గెలిచాను, ఇండివిజువల్గా గెలవలేదు. కాబట్టి పార్టీ కట్టుబడి గత 4.5 అంటే అయిపోవచ్చింది, 5 సంవత్సరాలు పార్టీలోనే ఉన్నాను. నాకు మనసులో ఏ అసంతృప్తి ఉన్నా కూడా నేను పార్టీలో ఉండగా అది డిసిప్లిన్, పార్టీ డిసిప్లిన్ ప్రకారం అలజడి చేయకూడదు. కాబట్టి నేను ప్రశాంతంగా ఉన్నా, నా బాధలన్నీ నేను లోపలనే పెట్టుకున్నా, ఎక్కడ ప్రదర్శించలేదు. ఇప్పుడు సమయం వచ్చింది. అంటే ఏంటి సార్, అంత పార్టీ టికెట్ ఇచ్చారు, గెలిచారు, ఇప్పుడు ఆ పార్టీ మీద అసంతృప్తి గత కొన్నేళ్ళుగా భరిస్తున్నారు. ఏంటి అంత అసంతృప్తి? ఏంటి పార్టీ మీద అసంతృప్తి లేదు, ఒక సిస్టమ్ మీద. అక్కడ ఉన్న మనుషులందరూ కూడా మంచి వాళ్ళ, దేవుళ్ళతో సమానం. నాకు, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, నన్ను ఎంపీని చేశారు. నేను నా ఆస్తులకు నమ్ముకొని ఉండొచ్చు, అది వేరు విషయం కానివ్వండి. నా ఇష్టపూర్వకంగా నేను ఇది చేసుకున్నాను. నాకు పార్టీ మీద విరక్తి లేదు, ఒక సిస్టమ్. నాకు అటువంటి సిస్టమ్ కనిపించలేదు. అంటే మీరు పార్టీ నుంచి బయటకు వెళ్ళే విషయానికి సంబంధించి ముఖ్యమంత్రిని, మీ పార్టీ అధ్యక్షుడిని కలిసే ప్రయత్నం చేశారు? ఆయనకు ఏమైనా చెప్పారా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాననే అంశానికి సంబంధించి? నేను ఇంటర్వ్యూ అడిగాను. మాకు కేఎన్ఆర్ గారి ద్వారా మేము ఇంటర్వ్యూ తీసుకోవాలి, అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. కేఎన్ఆర్ గారికి నేను ఒక నియర్లీ 10 times ఫోన్ చేశాను. 3 సార్లు వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. నేను పెడతాను అంటున్నారు. మోర్ దెన్ 2 months అయ్యింది. సో ఇంకా నాకు అపాయింట్మెంట్ రాదు, ఇంకా అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మా టెన్యూర్ కూడా అయిపోతూ ఉంది. సరే, ఇప్పుడు డిసోసియేట్ అయిపోయి ఇంకా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పార్టీ నడుపుకుంటారు. నేను నా పద్ధతిలో నా జీవితాన్ని నేను జీవిస్తాను, ప్రజాక్షేత్రంలో ఉంటాను. అంటే పార్టీ టికెట్ రాదు అనే ఒక రీజన్ కూడా పార్టీకి రాజీనామా చేయటకు ఒక కారణంగా కూడా చెప్పొచ్చా? అలా అనుకోలేమండి, ఎందుకంటే దాని గురించి నాతో డిస్కస్ చేయలేదు, బయట కూడా ఎక్కలేదు. నాకు ఎవరో ఫోన్ చేశారు, ఒకైనా సోషల్ రీసెర్చ్ చేస్తారట. సార్, మీకు కర్నూలులో బీసీకి ఇవ్వచ్చు, లేకపోతే ఎమ్మిగనూరులో ఆయన కాకుండా మీకే ఇవ్వచ్చు అన్నారు. ఆయన కూడా నేను ఐ థింక్ ఈ సిస్టంలో కొనసాగలేని అనిపిస్తామండి. నాకు డెవలప్మెంట్, బీసీకి సంబంధించి సాధికారత కానీ న్యాయం కానీ చేస్తామని పార్టీ కానీ జగన్ కానీ చెప్తున్న నేపథ్యంలో మీరు అదే పార్టీలో బీసీ ఎంపీగా ఉండి ఇప్పుడు రాజీనామా చేస్తున్న పరిస్థితి, అంటే అక్కడ బీసీలకి న్యాయం జరగట్లేదని మీరు మీ రాజీనామా ద్వారా చెప్పదలుచుకున్నారా? సామాజిక న్యాయం అంతో ఇంత ఉన్నది ఆ పార్టీలో. ఇప్పుడు మనకు వాళ్ళు పథకాలు ఇస్తున్నారు, అది చాలా మంచి పని. కానీ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రజలు ఎప్పటికి కూడా యాచించే స్థానంలో ఉండకూడదు. వాళ్ళు సశక్తితో పైకి రావాలంటే డెవలప్మెంట్ కావాలి. సో ఆ డెవలప్మెంట్ లేదనే ఉద్దేశంతో మనం బయట ఉన్నామంటే గట్టిగా ఎవరైనా ప్రశ్నించవచ్చు. పార్టీలో ఉంటే మనం ఏమీ నోరెత్తకూడదు, అది సభ్యత కూడా కాదు. మీకు టికెట్ రావట్లేదు, కేవలం గుమ్మనూరు జయరాంకి కర్నూలు ఎంపీ ఇవ్వడానికి అధిష్టానం డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలోనే మీరు రాజీనామా నిర్ణయానికి దిగారనేది ఒక ప్రచారం. లేదండి, నేను మొత్తం తుది శ్వాస వరకు కూడా ఎంపీ ఉంటామని చెప్పి ఏమైనా రూల్ ఉన్నదా? అలా కాదు కదా. ఏనాడైనా నేను ఎక్స్-ఎంపీ అవ్వాల్సిందే. ఏనాడైనా నేను ఎలక్ట్రల్ పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చేసి వేరే జీవితం గడపాల్సిందే. ఒక్కసారి 2 సార్లు 3 సార్లు ఎంపీ అని మనకేం రాసిపెట్టి ఉండదు కదా. నాకు అటువంటి దురాశ అయితే లేదు. అంటే పార్టీలో వ్యక్తులు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా ఈ టికెట్కి సంబంధించి? కానీ లేదు, నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను, నాన్ కాంట్రవర్షియల్. నేను ఉన్న సబ్జెక్ట్ మాత్రం మాట్లాడతాను, అందరితో ప్రేమగా ఉంటాను. కాబట్టి నాకు అందరూ 100% మిత్రులే. వేరే పార్టీల నుంచి ఏమైనా ఆఫర్లు వచ్చినాయా, లేకపోతే రాజకీయాల నుండి పూర్తిగా రిటైర్మెంట్ తీసుకున్నట్టేనా సంజీవ్ కుమార్? నాకు ఇంతవరకు ఎటువంటి ఆఫర్ రాలేదండి, నేను ఎవరితో సంప్రదించలేదు. నాకు 2 వచ్చారు, ఎవరో విలేకరులు అడిగారు, ఏమన్నా మీరు పలానాలతో కలపన్నా అంటే నాకు అవసరం లేదు. ఎందుకంటే పార్టీలో ఉండగా నేను అటువంటి తప్పు చేయకూడదు, అది రాజకీయంగా మంచి. ఇప్పుడు రాజీనామా చేశారు కాబట్టి ఏమైనా ప్రత్యామ్నాయంగా వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయా? నాకు 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి, నేను ఒక డాక్టర్గా పని చేసుకోవచ్చు, లేకపోతే ఒక సంఘ జీవితంలో సంఘ నాయకుడిగా చేయవచ్చు, తర్వాత పాలిటిక్స్లో కూడా చేరవచ్చు.
ఒక ఇండిపెండెంట్గా పోటీ చేస్తానో ఇంకో పార్టీతో పోటీ చేస్తానో ఐ కెనాట్ టెల్ నౌ, ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. ఇది ఖచ్చితంగా కూడా పార్టీలో మరోసారి పోటీ చేసే అవకాశం లేదు, ఎందుకంటే పార్టీలో పదవి ఉంది కానీ ప్రజా సమస్యలు పరిష్కరించే అవకాశం లేదు కాబట్టి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఇక భవిష్యత్తుకు సంబంధించి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, వేరే పార్టీ నుండి పోటీ చేస్తాను అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందని చెప్పి అయితే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఈశ్వర్తో శ్రీకాంత్ ఎన్టీవీ, విజయవాడ.